హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ. సార్, ఈ తక్కువ సమయంలో మీ అందరికీ ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో రేపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏపీ తెలంగాణలో గ్రూప్ 2 కానీ, ఏపీలో పీసీ కానీ, డిఎస్సి కానీ, ఎనీ సెంట్రల్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఎనీ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్ను అడుగుతున్న యొక్క పాయింట్ల దృష్టిలో పెట్టుకొని ఈ తక్కువ సమయంలో మీ అందరికి క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో ఒక ఎక్స్పెక్టెడ్ యొక్క బిట్స్తో మీ ముందుకు వస్తున్నాం. థియరీ చాలా ఉంటుంది. ఆ థియరీలో ఏవి రేపు మన ఎగ్జామ్లు అడుగుతాడు, ఏవి రేపు మనం వెళ్ళిపోతాడు, వేటి మీద రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్యారెంటీ సార్ ఇక్కడ ఈ ఏరియా టాపిక్ సార్. అది 2024 సంవత్సరానికి సంబంధించిన ప్రధానమైన ఆపరేషన్లు అనే టాపిక్ అంటే ఈసారి ఒక విజేతగా ఉండాలి. గతంలో ఎక్కడో చాలా విఫలం కావచ్చు, చాలా ఎగ్జామ్స్లో ముందుకు రాలేకపోవచ్చు. ఈసారి నీ తప్పకుండా జాబ్ ఉంటుంది. ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఏదో ఒక విజేతలుగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. ఈ అవకాశం ఇది మళ్ళీ ఇక్కడ రాదు సార్. మన యాప్లో పూర్తి కోర్సెస్ ఉన్నాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ కోర్స్ ఉంది. టోటల్ మీకు ఎనఫ్ అండి. రెగ్యులర్గా ఈ క్లాస్తో పాటు రెగ్యులర్గా మన యొక్క యూట్యూబ్ యాప్లో లేటెస్ట్ అంశాలు ఎప్పటికప్పటికి ఉంటాయి. త్వరలో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. టైంని దృష్టిలో పెట్టుకొని ఇవి రేపు టోటల్ ఎనఫ్ సార్. ఒక ఆపరేషన్స్ టాపిక్ నుండి ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. ఈ తక్కువ సమయంలోనే ఒక విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్ట్ ఇవ్వాలి. మార్కెట్లో రకరకాల యాప్లు ఉన్నాయి. మన విద్యార్థులు ఒక విజేతలుగా తీర్చిదిద్దాలి. రేపటి రోజు మంచి ఆఫీసర్లుగా మీరందరూ ఉండాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వస్తున్నాం సార్. 2024 సంవత్సరానికి సంబంధించిన యొక్క లేటెస్ట్ ఒక ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్లో ఇవే వస్తాయి సార్. రేపు ప్రధానమైన అంశాలు సార్. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతున్నాడు. ఏందండి, 2024 సెప్టెంబర్ 16 నాడు ఆపరేషన్ సద్భావన పేరుతో భారతదేశం 53 టన్నుల అత్యవసర వరద సాయాన్ని, 53 టన్నుల యొక్క ఆహార ధాన్యాలు సార్. ఇక్కడ ఆహార ధాన్యాలు మనం ఆగ్నేయ ఆసియా దేశాలకు పంపించాం. రైట్ అండి. యాగి అనే తుఫాను ప్రమాదం ఇది లావోసు, దక్షిణ వియత్నాం లాంటి యొక్క దేశాల్లో ఈ ప్రమాదం వచ్చినప్పుడు ఇది యాగి తుఫాను ప్రమాదం వల్ల ఈ బాధిత దేశాలకు మనము ఈ పేరుతో మనం సాయం చేసాం సార్. ఆపరేషన్ సద్భవన్ పేరుతో సార్. 2023 ఫిబ్రవరి 5 నాడు సార్ టర్కీలో 7.8 రిక్టర్ స్కేల్ భూకంప ప్రమాదం జరిగింది. ఈ దేశ భూకంప బాధితులకు ఇండియా ఆపరేషన్ దోస్తీ పేరుతో ఇండియా ఇక్కడ సహాయ సహకారాలను ప్రకటించింది. లక్షల మంది కూడా చనిపోయారు ఆ భూకంప ప్రమాదంలో. ఆ భూకంప బాధితులకి వైమానిక దళాలు, ఆర్మీ దళాలు, మన యొక్క వైద్య దళాలు కూడా వైద్య సిబ్బందిని కూడా పంపించి ఈ ఆపరేషన్ పేరుతో మనం సాయం చేశామండి సార్. మావోయిస్టుల కార్యక్రమాల యొక్క నిర్మూలన కోసం రేపు 2026 అంటే రేపు 2030 నాటికి ఈ దేశంలో పూర్తిగా నక్సలిజాన్ని నిర్మూలించాలి అనే లక్ష్యంతో ఈ మధ్య ఢిల్లీలో అమిత్ షా నాయకత్వంలో అక్టోబర్లో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల యొక్క మీటింగ్ జరిగింది. ఈ ఆపరేషన్ పేరుతో కేంద్ర సైనిక బలగాలు మావోయిస్టుల కార్యక్రమాల యొక్క నిర్మూలన కోసం ఈ ఆపరేషన్ ప్రారంభించారు సార్. ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్బరి అనే గ్రామంలో చారు మజుందార్ ఖాన్ సన్యుల్ నాయకత్వంలో
ఏర్పడిన నక్సలైట్ వ్యవస్థే ఇలా అనేక రకాలుగా ఇలా రూపుదిద్దుకునే యొక్క సంఘటన సార్. మరి ఇండియా అమెరికా ప్రతి సంవత్సరం వజ్ర ప్రహార్ పేరుతో వ్యూహాత్మక దళాలు ఉమ్మడి విన్యాసాలు నిర్వహిస్తారండి. ఓకే అండి, ఓపికతో వినండి సార్. ఏదో అక్కడ చెప్పేది అక్కడ అంటే ఎగ్జామ్లో మన పాయింట్ కావాలి, కానీ ఇక్కడ ఏదో సార్ ఏం చెప్తున్నాడు, జోకులు చెప్తుండా, నవ్విస్తుండే కాదు సార్. రేపు ఎగ్జామ్లో ఈ బిట్ ఉండాలి. రేపు నువ్వు ఎగ్జామ్ రాసి 2.5 గంటలు ఎగ్జామ్లో పేపర్లో 2.5 గంటల ఎగ్జామ్లో కూర్చున్నా ఏ బిట్ అడిగినా కూడా మీరు ఇక్కడి నుంచి క్యాచ్ చేయగలగాలి. ఆ లెవెల్లో ఉండాలి. సార్ ఎంత నవ్విపించిండు, ఎన్ని జోకులు చేసిండు, అది ఎగ్జామ్లో రాదు సార్. నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. మరొకటి సార్, 2024లో ఆపరేషన్ తరంగు పేరుతో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఇది బహుళ జాతి విన్యాసాలు జరిగాయి. ఈ తరంగు పేరుతో కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్లో ఈ వైమానిక విన్యాసాలు నిర్వహించారండి. ఓకే, పై అన్నీ కూడా ఇక్కడ సరైందండి. ఇక్కడ మరో క్వశ్చన్ చూడండి. కొన్ని సందర్భంలో సార్ భారతదేశం నావిక దళం కానీ, ఆర్మీ కానీ, వైమానిక కానీ ఆయా దేశాల మధ్య స్నేహ సంబంధాల యొక్క బలోపేతం కోసం, ఆయా దేశాల మధ్య ఉమ్మడిగా ఉగ్రవాదుల కార్యక్రమాల నిర్మూలన కోసం ఈ ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఈ ఆపరేషన్లు ఏ 2 దేశాలు పాల్గొన్నాయి? ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ ఆపరేషన్తో సంబంధం ఉన్న యొక్క దేశాల పేరేంటి? ఈ టైపులో మనకు అడుగుతున్నాడు సార్. ఇండియా, సౌదీ అరేబియా, రాజస్థాన్లో సార్ ఇక్కడ ఆపరేషన్ సదా తన్సీక్ అనే పేరుతో ఉమ్మడి ఆర్మీ విన్యాసాలు నిర్వహించారు. ఈ బిడ్ తెలంగాణ గ్రూప్ అని ఫిలిమ్స్ అడిగిన బిడ్ సార్. ఇండియా షిసెల్స్ ఉమ్మడిగా సార్ ఇక్కడ నిర్వహించిన యొక్క ఆర్మీ విన్యాసాలు ఎక్స్ లమాయతే సార్. ఈ బిట్ ఏపీలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగిన బిట్ సార్. ఇది ఇండియా, ఉజ్బెకిస్తాన్, ఇక్కడ మరి టెర్మేజ్ అంటే ఉజ్బెకిస్తాన్ టెర్మేజ్లో ఉమ్మడిగా నిర్వహించిన ఆర్మీ విన్యాసాల పేరు డస్లీక్ అనే పేరుతో జరుగుతుంటాయి సార్. ఇండియా, అమెరికా, రాజస్థాన్లో నిర్వహించిన ఆర్మీ విన్యాసాలండి యుద్ధ అభ్యాస అండి, ఉగ్రవాదుల కార్యక్రమాల యొక్క నిర్మూలన, సైబర్ భద్రత కోసం. ఈ బిట్ తెలంగాణ యొక్క గ్రూప్ 3లో మనం అడిగిన యొక్క అంశం సార్. ఇది ఇండియా, కజకిస్తాన్, ఉత్తరాఖండ్లో హౌలీ ప్రాంతంలో నిర్వహించిన యొక్క ఆర్మీ విన్యాసాలంటే ఆపరేషన్ ఖజిందా A2 అండి. ఇక్కడ ఇది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఒక్కోసారి విన్యాసాలను ఎక్కడ నిర్వహించాలి అడుగుతాడు. ఈ విన్యాసాలు ఏ 2 దేశాలు పాల్గొనే అంటాడు. ఓకే, ఈ ఆపరేషన్ ఏ 2 దేశాలకు సంబంధించినవి, ఈ 2 దేశాలు ఏ ఆపరేషన్లో పాల్గొంటాయి? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో మనకు అడుగుతున్నట్టు సార్ ఎగ్జామ్లో. ఓకే, చూడండి సార్, ఇక్కడ వివిధ దేశాల 2024లో జరిగిన నావీ విన్యాసాలండి. ఆపరేషన్ నసీమ్ OAR పేరుతో ఇండియా, ఒమన్ నిర్వహించిన యొక్క ఇది నావీ విన్యాసాలండి. ఆపరేషన్ సింబెక్స్ అండి, ఇండియా, ఇక్కడ సింగపూర్ యొక్క ఉమ్మడి నావీ విన్యాసాలండి. ఆపరేషన్ వరుణ అండి, ఇండియా, ఫ్రాన్స్ యొక్క నావీ విన్యాసాలండి. మీరే క్యాచ్ చేయండి. ఆపరేషన్ టైగర్ ట్రంప్ అండి, విశాఖ, కాకినాడ తీరంలో ఇండియా, అమెరికా నిర్వహించారండి. ఆపరేషన్ లక్ష్మణ్ ఇది కూడా విశాఖ తీరంలో ఇండియా, మలేషియా ఉమ్మడిగా నిర్వహించిన యొక్క నావీ విన్యాసాలండి ఇవి ఇక్కడ. ఓకే, ఏం తీసుకోవాలండి? ఏ థర్డ్ అండి. ఇక్కడ ఏ థర్డ్, మరి ఏ ఇక్కడ థర్డ్ ఉంది, ఇక్కడ థర్డ్ ఉంది, అప్పుడు ఏం తీసుకోవాలి? బి ఏందండి? 4th, ఇక్కడ కూడా 4th ఉంది, ఆలోచించాలి. సి ఏందండి? ఇక్కడ 5 అంటే C5. అలాంటప్పుడు ఆన్సర్ ఏందండి ఇక్కడ? ఓకే, సెకండ్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, సెకండ్ వన్ సార్ ఇక్కడ ఆన్సర్ మనకి ఇది. అంటే ఇలాంటి అంశాలు ఇక్కడ ఈ 5 ఆపరేషన్లో ఏ బిట్ ఇచ్చినా
క్యాచ్ చేయగలుగుతావు. ఈసారి దేవుడు నీ గ్యారంటీ జాబ్ ఇస్తాడండి. తప్పకుండా చదవండి. ఇక్కడి నుంచి బెట్లు బయటికి పోండి. అక్కడ థియరీ ఎంత చదివినా థియరీ ఏం అర్థం కాదు. ఆ థియరీలో రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలే మీకు అందిస్తున్న యొక్క సంఘటన సార్. ఫుల్ కోర్స్ ఉంటుంది, మీరు కొనుగోలు చేయండి. టోటల్ మీకు ఎనఫ్ సార్. ఇది ప్రధానంగా. మరొకటి సార్, ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్, వివిధ సందర్భాల్లో విదేశాల్లో ఉన్న భారతీయుల్ని వివిధ ఆపరేషన్ల పేర్లతో మన స్వదేశానికి తీసుకొచ్చారు. వివిధ సందర్భంలో ఆయా సంఘటన జరిగినప్పుడు ఆయా దేశాల్లో ఉన్న మన భారతీయులు ఉద్యోగాల కోసం వెళ్ళి, చదువు కోసం వెళ్ళి అక్కడ ఉంటున్నారు. అక్కడ అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మన వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే మన ఉద్దేశంతో ఈ ఆపరేషన్తో మన స్వదేశానికి తీసుకొచ్చాం. ఏందండి, 2021 ఆగస్టు 15 నాడు ఆఫ్ఘనిస్తాన్ను మరి ఇక్కడ సార్ మరి తాలిబాన్లు ఆక్రమించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయులకి ఏమైనా ఇబ్బంది జరుగుద్దనే ఉద్దేశంతో మనం తీసుకొచ్చాం. మీరే క్యాచ్ అండి. ఏ ఆపరేషన్ పేరుతో? ఆపరేషన్ దేవి శక్తి పేరుతో. ఓకే. రష్యా ఉక్రెయిన్ మధ్య 2022 ఫిబ్రవరి 24 నాడు యుద్ధం స్టార్ట్ అయితే ఉక్రెయిన్లో ఉన్న యొక్క భారతీయులకి 20,000 మంది పైగా మన భారతీయులు ఉన్నారు. మనకేమన్నా ఇబ్బంది అయిద్దని చెప్పి ఆపరేషన్ మిషన్ గంగా పేరుతో స్వదేశానికి రప్పించుకున్నాం. 2023 ఏప్రిల్ 25న సుడాన్లో ఉన్న యొక్క సుడాన్లో అంతర్గత సంఘర్షణ వల్ల సుడాన్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ కావేరి పేరుతో స్వదేశానికి రప్పించాం. 2024 మార్చి 23 నాడు హైతీలో ఉన్న యొక్క భారతీయుల్ని స్వదేశానికి, హైతీలో అంతర్గత సంఘర్షణ వల్ల హైతీలో ఉన్న భారతీయులని పక్కన ఉన్న యొక్క డొమినికన్ రిపబ్లిక్కి ఈ ఆపరేషన్ ఇంద్రావతి అనే పేరుతో తరలించాం. ఓకే సార్. ఇక్కడ మరొకటి ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇజ్రాయెల్. ఏందండి ఇక్కడ ఇజ్రాయెల్కి పాలస్తీనా మధ్య లాస్ట్ ఇయర్ యుద్ధం స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ అజయ్ పేరుతో స్వదేశానికి రప్పించుకున్నాం. ఈ టాపిక్ ఇది ఇంపార్టెంట్ అండి. పోటీ పరీక్షల్లో ఏందండి A5 తీసుకోవాలి. ఓకే. ఇది ఇక్కడ ఆన్సర్ సార్. ఇది ప్రధానంగా A5. ఓకే. B3 అండి. ఇది ఆన్సర్. మరొకటి సార్ ఇక్కడ ఇంకోటి ఏందండి, ఈ క్రింది ఆపరేషన్లో సరికానిది ఏది? ఏందండి ఇక్కడ సరికానిది అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ సరికానిది అంటే సార్ ఇక్కడ ప్రధానంగా సరికానిది అంటే 2024 ఇండియా జపాన్ రాజస్థాన్లో జనవరి 29 నుండి ఫిబ్రవరి 10 వరకు ఆపరేషన్ ఎక్స్ ధర్మ గార్డెన్ పేరుతో ఆర్మీ విన్యాసాలు నిర్వహించారండి. ఇది ఓకే అండి. 2024 భారతదేశం, ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి ఇక్కడ ఉమ్మడిగా నిర్వహించిన రాజస్థాన్లో నిర్వహించిన ఆర్మీ విన్యాసాల పేరు ఇది. ఎడారి తుఫాన్ అని ఇక్కడ పేరు పెట్టారండి. ఇండియా, కిర్గిస్తాన్, హిమాచల్ ప్రదేశ్లో ఉమ్మడి ఆర్మీ విన్యాసాలను ఆపరేషన్ ఖంజర్ పేరుతో నిర్వహించారండి. ఓకే. ఇండియా, మంగోలియా ఆపరేషన్ సంచార్ ఏనుగు, సంచార్ ఎలిఫెంట్ అనే పేరుతో ఈ విన్యాసాల్ని నిర్వహించారండి. మరి ఇండియా, శ్రీలంక ఉమ్మడి ఆర్మీ విన్యాసాలంటే ఆపరేషన్ ఇది మైత్రి సార్. ఇక్కడ ఈ పేరుతో మనం ఇక్కడ ఈ ఆపరేషన్ నిర్వహించుకున్నాం. ఏందండి ఇక్కడ 5 అన్యూ రైట్ సార్. ఇక్కడ 5 అన్యూ ఇక్కడ రైట్ అండి. ఓకే. మరొకటి చూడండి సార్. ఇక్కడ ఈ కింది వాటిని జతపరచమని చెప్పి అడుగుతున్నాం. ఏందండి ఇక్కడ 2024 ఫిబ్రవరిలో ఆపరేషన్ మిలాన్ పేరుతో విశాఖ అంటే బహుళ జాతి న్యావీ విన్యాసాలు విశాఖ తీరంలో నిర్వహించారు. అప్పట్లో ఏపీ గ్రూప్ 2లో అడినబెట్టి ఆపరేషన్ మలబార్ పేరుతో
అంటే సార్ విశాఖ తీరంలో ఈ విన్యాసాలు ఇక్కడ నిర్వహించారండి. మరి క్వాడ్ దేశాలు పాల్గొంటాయి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, మలబార్ ఈ 1992లో స్టార్ట్ అయినట్టు ఆపరేషన్ సూర్యకిరణ్ పేరుతో ఇండియా, నేపాల్ ఉమ్మడి ఆర్మీ విన్యాసాల్ని నేపాల్ యొక్క సరిహద్దులో నిర్వహించారు. ఆపరేషన్ అజయ్ ప్రహార్ అండి, ఇండియా, బ్రిటన్ ఉమ్మడిగా నిర్వహించిన యొక్క విన్యాసాలు ఇవి బ్రిటన్లో నిర్వహించారు సార్. ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఎంట్రన్స్లో కూడా ఆడిన బిట్ అండి. ఇండియా, బంగ్లాదేశ్ ఆపరేషన్ బొంగు సాగర్ పేరుతో బంగాళాఖాతం యొక్క తీర ప్రాంతంలో నిర్వహించిన యొక్క న్యావీ విన్యాసాలండి ఇవి ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏందండి, ఈ కింది వాటిని తప్పును గుర్తించని చెప్పి అడుగుతుండు. మీరే క్యాచ్ చేయండి ఇక్కడ సార్. కొద్దిమంది తమిళలు రకరకాల తమిళలు పెట్టి చదివితే అయిపోద్ది అంటారు. అక్కడ ఏముండదు సార్. మనకు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఏం అడుగుతున్నాడు, 24 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాం, ఏమి కావాలి, మన విద్యార్థులకు ఏం అందించాలి, మనం నమ్ముకున్న విద్యార్థులను ఒక విజేతలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వస్తున్నాం సార్. రకరకాల యాప్లు పరిశీలించి మన విద్యార్థులు అనవసరంగా నష్టపోతున్నారు, ఏమీ లేదని చెప్పి అందుకే క్వాలిటీ సబ్జెక్ట్ను అందించే లక్ష్యంతో మీలా అందరినీ కూడా ఒక ఆఫీసర్లుగా చూడాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్నాం సార్. ఈ కింది వాళ్ళ తప్పును గుర్తించమని చెప్పి ఇక్కడ అడుగుతుండు. ఏందండి, ఇండియా శ్రీలంక ఉమ్మడి న్యావీ విన్యాసాల పేరు ఆపరేషన్ సెలెనెక్స్. ఓకే, రైట్ అండి. ఇండియా ఇండోనేషియా ఉమ్మడి ఆర్మీ విన్యాసాల పేరు ఆపరేషన్ గరుడ. ఓకే అండి. ఇండియా దక్షిణ వియత్నాం ఉమ్మడి విన్యాసాల పేరు విన్ బాక్స్ అండి. ఇండియా జపాన్ ఉమ్మడి న్యావీ విన్యాసాల పేరు ఆపరేషన్ ఇది జిమ్మిక్స్ అండి, జిమ్మిక్స్. జా అంటున్నాం జపాన్. ఇండియా అమెరికా ఉమ్మడి న్యావీ విన్యాసాల పేరు కాకర్ కదండి, టైగర్ ట్రయాంప్. ఇక్కడ టైగర్ ట్రయాంప్ అండి, ఇది ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకి ఇది ఏది ఇక్కడ మనకి ఇక్కడ రైట్ అంటే ప్రధానంగా సార్ ఓన్లీ ఏబిసినే సరైంది, ఏబిసినే సరైంది సార్ ఇక్కడ. ఓకే, మరో టాపిక్ చూడండి. అక్కడ ఆయా సందర్భంలో ఆయా మూమెంట్లో ఆయా ప్రాంతాలపై ఉగ్రవాద సంస్థలు దాడి చేసే మనపై 2008 చూడండి. ఇక్కడ 2008 నవంబర్ 20 నాడు ముంబైలో ఉగ్రవాదుల దాడిలో ప్రధాన పాత్ర పోషించింది జామత్ ఉద్ దావా, ఆయన కసబ్ వాళ్ళ యొక్క బృందం సార్. 2001 డిసెంబర్ 13 నాడు భారత పార్లమెంటుపై దాడి లష్కర్ తోయిబా. 2019 ఫిబ్రవరి 14 నాడు పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ బెటాలియన్పై జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడి. 2001 సెప్టెంబర్ 11 నాడు న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన లాడెన్ నాయకత్వంలో ఆల్ ఖైదా ఉగ్రవాదుల దాడి. 99 జూలై 26 కార్గిల్ వద్ద ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ విజయ్ 2 పేరుతో మనం పాకిస్తాన్పై అంటే 1999 మే 13 నాడు యుద్ధం ప్రారంభిస్తే జూలై 26 నాడు యుద్ధం నుండి వైదొలిగింది పాకిస్తాన్. దిస్ డే కార్గిల్ దివాస్గా పిలుస్తున్నాం. ఏదండి ఇక్కడ ఏ ఇక్కడ 4th తీసుకోవాలండి, ఏ 4th ఉంది ఇక్కడ. ఓకే, ఇది సార్ ఇది ఆన్సర్ ఇక్కడ ప్రధానంగా. అంటే సార్ ఇక్కడ ఏ సార్ ఇక్కడ మనకు ఒక చిన్న మాట ఏ సార్ ఇక్కడ ఏ ఏంది జామత్ ఉద్దావా 4th అండి. బి ఏంది ఇక్కడ B2 అండి ఇక్కడ. ఓకే సార్ ఇక్కడ ఏ సార్ ఇది ఏ 4th తీసుకుందాం సార్. డిడిపి కొద్దిగా మిస్టేక్ పడ్డది. B2 తీసుకుందాం సార్ ఇక్కడ B2. సి సార్ ఇక్కడ సి
1 సార్ ఇక్కడ, D3 సార్, D3 అండి. ఓకే, ఈ సార్ ఇక్కడ E5. ఓకే, ఇదండి, ఇది ఇక్కడ మనకు మేజర్గా సార్ 4 అంటే A4, B2, C1, D3, E5 సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్, హామస్ తీవ్రవాద సంస్థ ఈ మధ్య వార్తలోకి వస్తుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది. పాలస్తీనా భూభాగాల ఆక్రమణ వ్యతిరేకంగానే హామస్ అనే తీవ్రవాద సంస్థ ఏర్పడింది. పాలస్తీనా కంట్రీ అండి ఇది. జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా ఈ రెండు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలండి. తాలిబాన్స్, ఆల్ ఖైదా ఆఫ్ఘనిస్తాన్ అండి. హిజబుల్లా లెబనాన్ కంట్రీ అండి. హౌతీ యెమెన్ కంట్రీ అండి. A2 తీసుకోవాలండి, B4 అండి, C5 అండి, D1 అండి. ఇది ఇక్కడ ఆన్సర్ సార్. ఇది లాస్ట్ బిట్ చూడండి సార్, లాస్ట్ బిట్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. స్టాక్ జీకెన్ కూడా ఒక్కొక్కసారి లేటెస్ట్ ఆపరేషన్లో అడుగుతున్నాడు సార్ ఇక్కడ ఈ ఏరియా నుండి. ఓకే, 2016 సార్, సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో 500 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి వస్తున్న యొక్క నేపథ్యంలో మనం అంటే పాకిస్తాన్ యొక్క సరిహద్దుకి వెళ్ళి ఇక్కడ ఈ ఆపరేషన్ పేరుతో దాడి చేశాం. ఓకే, సర్జికల్ స్ట్రైక్స్ అంటే మానవుని యొక్క శరీరం సార్ ఇక్కడ అనేకమైన కణాలతో నిర్మితమైంది. ఏదో కణం అక్కడ దెబ్బతలితే మిగతాయి కూడా తగులుతాయి కాబట్టి ఈ పేరుతో మనం ఇక్కడ దాడి చేసాం. 2011 ఆపరేషన్ ఎక్స్ కోడ్ పేరుతో కసబును పూణేలో ఎర్రవాడ జైల్లో ఉరిదీశాం. 2000 గరుడ పేరుతో ముంబైలో ఉగ్రవాదుల దాడుల్లో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌస్, తాజ్ హోటల్లో ఈ ఆపరేషన్ పేరుతో దాడి చేశాం. ఆపరేషన్ పోలో హైదరాబాద్ యొక్క నిజాం ప్రాంతాన్ని భారత భూభాగంలోకి విలీనం కోసం చేపట్టాం. 2014 ఆపరేషన్ 3 స్టార్ పేరుతో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ యొక్క నాయకుడైన అఫ్జల్ గురువు భారత పార్లమెంటుపై దాడికి వచ్చాడు. ఆ దాడిలో పట్టుబడ్డాడు. ఆ అఫ్జల్ గురువును ఈ ఆపరేషన్ పేరుతో ఉరి తీయించాం. A4 అండి ఇక్కడ. ఓకే, B సార్ ఇక్కడ 2 అండి. A4 అంటే A4 ఇక్కడ, B సార్ ఇక్కడ, B అంటే B1 అండి ఇక్కడ. A4, B1, C5 సార్ ఇక్కడ. ఇది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇది సార్ ఇక్కడ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్లాసులతో మేము ముందుకు వస్తుంటాం ఇక్కడ సార్. ఓకే, ఇలాంటి సార్ ఇక్కడ ఎక్స్పైర్డ్ అంశాలు ఇవే పోటీ పరీక్షల్లో అడగబోతున్న ప్రధాన అంశాలు. మన దగ్గర ఫుల్ కోర్స్ ఉంది, జీకే కరెంట్ అఫైర్స్ మీరు కొనుగోలు చేయొచ్చు, ఫుల్ కోర్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.